రైట్ భద్రాద్రి రామాలయం రాములోరి నామస్మరణతో మారుమోగుతోందని చెప్పుకోవచ్చు. అలాగే రాములోరి కళ్యాణానికి కూడా భద్రాచలంలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలకు సంబంధించి మిథిలా స్టేడియం నుంచి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపాల్ మనకి లైవ్ లో అందిస్తారు. భూపాల్, అక్షయ, భద్రాచలంలో 3 రోజులుగా శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు మోగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇంకా కొద్ది గంటల్లో భద్రాచలంలో మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి అంటే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ వేదిక మీద మనం ఉన్నాం మిథిలా స్టేడియంలో. దాదాపుగా మొత్తం కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. 10 గంటల వరకు సీతారామచంద్ర స్వామి ఇక్కడికి ఊరేగింపుగా రావటం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం కూడా చూడొచ్చు మనం ఎట్లా పూలతో అంటే స్వామివారి కళ్యాణం జరిగే వేదిక మొత్తం కూడా ఎట్లా పూలతో అలంకరించారో మనం చూడొచ్చు. ఇటు మామిడి కాయలు, అదేవిధంగా పూలు అన్నిటితో మొత్తం కూడా అలంకరణ అయితే అద్భుతంగా చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుగా అలంకరణ అయితే అద్భుతంగా తయారు చేశారు. మొత్తం కూడా కొద్దిసేపట్లో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడే భక్తులు కూడా రావటం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం అంటే గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. ఆనాడు అంటే ఈ 1967లో ఇక్కడ ఈ మిథిలా స్టేడియంలో ఈ కళ్యాణ వేదికలో కళ్యాణాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి కూడా అంటే భద్రాచలంలో కళ్యాణం ఏ సందర్భంలో ఏ సమయంలో అయితే జరుగుతుందో ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కళ్యాణ క్రతువులు జరగటం అనేది ఆనవాయితీగా ఉంది. ఇది ఏ స్వామివారికి లేని పరిస్థితి ఏ స్వామివారికి ఉండదు, కేవలం సీతారామచంద్ర స్వామికే ఉంటుంది. శ్రీరామనవమి రోజునే కళ్యాణం జరగటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో దీనికి సంబంధించి ఏర్పాట్లను ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇటు వేదిక సిద్ధమైతే అదేవిధంగా భక్తులు ఇప్పటికే అంటే నిన్న మధ్యాహ్నం నుంచే భక్తులు అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగింది. 2 రాష్ట్రాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి మన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి భారీ ఎత్తున పోలీసులు కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అదేవిధంగా రక్షణ చర్యల కోసం పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ముత్యాల తలంబరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గారు తీసుకొని రానున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతం కూడా ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు హాజరు కానున్నారు. అక్షయ్. ఓకే భూపాల్.